కొత్త స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని. చిరంజీవికి అవార్డు ఇచ్చింది కూడా సరే, ఆయన 155 చిత్రాల్లో నటించారు, 24,000 స్టెప్పులు వేశారు, 256 పాటలు, ఇవన్నీ అదంతా ఒక ఎత్తు అయితే కల్చరల్ సర్వీస్ అండి. ఎస్, ప్రజా జీవితంలో పనిచేసినందుకు, సాంస్కృతిక రాయబారిగా పాత్ర నిర్వహించినందుకు, ఎందుకంటే ఆయన టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు, కల్చర్ ఉన్నప్పుడు వేరే రాయబారి అక్కర్లేదు, మాకు ఈయనే సరిపోతాడు అని అనేవాళ్ళు, బికాజ్ హీ సో పాపులర్. సో ఇప్పుడు ఆయనకు కూడా ఇవ్వటం. ఇంకా మూడవది ముఖ్యమైనది, హరిహర వీరమలు సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు చిరంజీవి. ఇదే వరల్డ్ లీడర్స్ కాంక్లేవ్ అవార్డ్స్ అని, ఇది లండన్ వాళ్ళు ఇస్తున్నది, పార్ట్నర్షిప్ ప్రీమియర్ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ ఇన్ లండన్. ఇది జరుగుతుంది. దేశాలకు చెందిన ప్రతిభావంతులు, తర్వాత డిప్లొమాట్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ. సో చిరంజీవికి ఇలాంటి దాంట్లో రావటం కూడా వాళ్ళకు సంతోషం. అంటే ఈ హరిహర వీరమల్లు, చిరంజీవి అవార్డు ప్లస్ జనసేన, నిన్ననే నాగబాబుది అయిపోవడం, దీని అంతటితో ఒక టేక్ ఆఫ్, ఎన్నికలతోనే టేక్ ఆఫ్ అయినప్పటికీ నెక్స్ట్ స్టేజ్కి టేక్ ఆఫ్లో ఉందని మనం భావించాలి. మెగా ఫ్యామిలీ టేక్ ఆఫ్ ఇక్కడ జరుగుతుంది. దానికి తగినట్టు ఇప్పుడు విమర్శలు కూడా మళ్ళీ మీరు అందరిని అన్నారు, ఇది కూడా ఫ్యామిలీ ప్యాకేజే కదా, ఇలాంటివి వస్తాయి. సరే, ఎలాగో ఎవరి వాళ్ళకు విమర్శలు ఎప్పుడు యూకే పార్లమెంట్కి అయితే అలా చూడాలి, యూకేకి ఎందుకు ఉంటుంది, చిరంజీవి గురించి కాదు, మొత్తం మీద చూడాలంటే తప్పకుండా ఇది ఒక కీలకమైన అంశం అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో, కూటమిలో కూడా. రైట్ సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం.